అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొకసారి మూవీ ఫిక్స్ అయింది. ఆ సినిమా కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నాడనే టాక్ వినిపించింది. ప్రస్తుతం బన్నీ అట్లీకి డేట్స్ కేటాయించాడు. ఆ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ బయటపడేందుకు టైం పడుతుంది కదా. అందుకే ఈలోగా గురూజీ కూడా మరొక సినిమాతో వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారట. ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం. టాలీవుడ్ లో త్రివిక్రమ్ సినిమాలకు ఒక క్రేజ్ ఉంటుంది, స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగులు అంటే యూత్ పడి చచ్చిపోతారు. అందుకే గురూజీ మూవీపై టాక్ ఎలా ఉన్నా మళ్ళీ చూస్తారు. సిల్వర్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ కి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ మూవీస్ జోరు కొనసాగుతూ ఉంటుంది. అతడు, కలేజా, జల్సా, జులై, అలవైకుంఠపురంలో సహా గుంటూరు కారం వరకు త్రివిక్రమ్ మూవీస్ ని మళ్ళీ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. గుంటూరు కారం తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ తో సినిమా ఉండబోతోందని ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎవరికి తెలియని సుబ్రహ్మణ్య స్వామి స్టోరీని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారని టాక్ వచ్చింది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉండబోతోందని క్లారిటీ వచ్చేసినట్లే. అయితే ముందుగా త్రివిక్రమ్ డేట్స్ కేటాయిస్తాడనుకుంటే ఆ ప్లేస్ లోకి అట్లీ వచ్చి చేరాడు. బన్నీ అట్లీ కాంబోలో మూవీ టాక్ ఎప్పటి నుంచో నడుస్తోంది. ఆ మధ్య క్యాన్సిల్ అయిందనే టాక్ వచ్చినా కానీ అదంతా ప్రచారమే అని క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్ గా అట్లీ తన సినిమాకు సంబంధించి వీడియో రిలీజ్ చేసి వాహ్వా అనిపించుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కాన్సన్ట్రేషన్ మొత్తం అట్లీ సినిమా పైనే ఉంది. ఆ సినిమా పూర్తి చేసి త్రివిక్రమ్ కి డేట్లు ఇచ్చేందుకు టైం పడుతుంది కదా. అందుకే ఈ గ్యాప్ ని మరొక సినిమా కోసం వాడేద్దామని ఫిక్స్ అయ్యారట త్రివిక్రమ్. బన్నీ కన్నా ముందు మరొక హీరోతో సినిమా తెరకెక్కించటమే కాదు, 2026లో రిలీజ్ చేయాలి అనే డేట్ కూడా ఫిక్స్ అయింది. ఇందుకు ఈ హీరో ఎవరంటే వెంకటేష్. ఈ విషయం అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు కానీ దాదాపు ఫైనల్ అయినట్లే అని టాక్. ఎందుకంటే ఎప్పటి నుంచో వెంకటేష్ తో గురూజీ సినిమా తీస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరికి అంత టైం కలిసి రాలేదు. ప్రస్తుతానికి వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ జోష్ లో ఉన్నాడు. నాని వరుస హిట్స్ తో దూసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం బన్నీ కోసం వెయిట్ చేసే కన్నా ఈ గ్యాప్ లో మల్టీ స్టారర్ తీసేస్తే ఓ పని అయిపోతుందని భావిస్తున్నారట త్రివిక్రమ్. ఇప్పటికే వెంకీ బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వర సినిమాలకి త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశారు. రైటర్ గా 2 సినిమాలు హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్టర్ గా అంతకు మించి అనే సక్సెస్ అందిస్తాడనే నమ్మకంతో ఉన్నారు వెంకీ అభిమానులు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని కొత్త వెంకటేష్ ని ప్రేక్షకులు చూస్తారట. ఇప్పటికే కథ సిద్ధంగా ఉందని, హారికాండ్ హాసిని బ్యానర్ లో ఈ సినిమాని జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేయాలని గురూజీ ప్లాన్ చేస్తున్నారు. తనకి కలిసి వచ్చిన తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. మొత్తానికి వెంకీ, నాని, త్రివిక్రమ్ ఈ కాంబో తలుచుకుంటేనే ప్రేక్షకుల ముఖ చిత్రాలు వెలిగిపోతున్నాయి. ఇక 2026లో థియేటర్లో నవ్వులు దద్దరిల్లిపోవటం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.